ఎంతో దట్టమైన ఈ అడవిలో చాలామంది అయితే కనిపించారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటా అని. అయితే ఈ అడవిలో ఏదో మొక్కుబడులు అనేవి తీర్చుకుంటున్నారంట కొంతమంది. చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు. వారైతే ఎదురుపడ్డారు. చూసేద్దామా? ఎదురు వస్తుంది కదా. శివస్వాములు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. నేను చెప్పి ఊరికొస్తాను అడువా అడువా ముందుకు పోరా మనకి జనం లేదు. నువ్వు వాళ్ళు మనకి పట్టుకుంటా వస్తుంది. అక్కడికే బాగుంటుంది. బా స్వాములు అయితే భిక్ష చేస్తున్నారండి. వనభోజనాలు. చాలా అందమైన ప్రదేశాలండి. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు స్వాములు. ఇటు పోయి మనం ఇదే కరెక్ట్ అండి నాకు తెలిసి. పైన కూడా ఏదో దేవుడు అయితే ఉన్నారండి పైన. మళ్ళీ వచ్చి చూద్దాం. మనమైతే ఇటు వెళ్దాం. మనం పైన చూసే దేవుడు అయితే హస్తాల వీరన్ అండి పైన. మనం ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళాలి. వస్తానని చెప్పి స్వామి శరణయ్యప్ప. మనమైతే పైకి అయితే వెళ్ళాలండి. అందరూ నమస్కారం. నా పేరు సంపత్ అండి. ఈ వీడియో చాలా 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 బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతుపట్టని రహస్యాలు అనేది ఈ అడవిలో చాలా దాగున్నాయండి. నూజివీడు రాజావారు కూడా అంటే పూర్వకాలంలో యుద్ధాల సమయంలో స్వరంగ మార్గాన ఈ అడవిలోకి అయితే వచ్చారు అని తెలిసింది. అది నిజం అబద్ధం నాకైతే తెలియదు. మీకైతే తెలితే కామెంట్ అయితే తెలపండి. చూసారా, దట్టమైన అభారణాలు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారండి అందరూ. నేను కూడా హస్తాల వీరనంట. వెళ్ళి చూసేద్దామా? చూసారా, మనమైతే ఇప్పుడు దట్టమైన అభయారణ్యంలో ఉన్న హస్తాల వీరన్న కాడికి అయితే వచ్చామండి. దానం పెట్టుకున్నా నా దారి చూపించింది ఈ బ్రదరేనండి. చూసారా స్వామివారిని? ఇక్కడికైతే రాలేరండి సాధారణంగా. చంద్రగొండ నుంచి లోపలికి వచ్చాక బెండాలపాడు దాటాకండి దట్టమైన అభయారణ్యంలో హస్తాల వీరన్న వీరభద్రుడు స్వామి. హస్తాల వీరన్న స్వామి. భక్తులు అయితే వచ్చి దండం పెట్టుకుంటున్నారండి. చిన్న ఫంక్షన్ అయితే చేసుకుంటున్నారు అనుకుంటా. నేను కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంది దేవుడు అయితే. ఇక్కడ హస్తాల వీరన్న స్వామి వీరభద్రుడు అండి. చాలా గొప్పగా ఉన్నారు. చాలా అదృష్టం అనిపించింది నేను ఇక్కడ రావడానికి అయితే. అడవిలో దట్టమైన అడవిలోనండి క్రూర మృగాలు కూడా తిరుగుతుంటాయి. కొన్ని చోట్ల అరుపులు కూడా వినపడతాయి. చూసేద్దామా? పెద్ద పెద్ద అరుపులు అయితే వినపడతాయండి. క్రూర మృగాలు మరి ఏమో మన్నిపోతులో నాకైతే తెలియదు. పెద్ద పెద్ద అరుపులు అయితే వినపడతాయి అడవిలో. చూసేద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రెడీనా? ఫాలో మీ. ఎక్కడైతే కొంతమంది ఈ అడవిలో ఈ వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చి అయితే అన్నప్రసన్నాలు చేసుకుంటున్నారండి. ఫంక్షన్లు చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చారు, వారి కుటుంబాలు. ఈ దట్టమైన అభయారణ్యంలోకి అయితే ఫ్యామిలీలు మొత్తం వచ్చారు. వీరే కాదండి ఇంకా చాలామంది వచ్చారు. పర్యాటకులు కూడా ఉన్నారు, వారిని కూడా చూపిస్తాను. అట్టే వాటర్ ఫాల్స్ ఇంకేదేదో ఉన్నాయండి రహస్యాలు చెప్తాను. ప్రతాపరుద్రుడి కాలంలో సంబంధించినవి కూడా ఉన్నాయంట. వీళ్ళతో అవి కూడా చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది.
మరి మనమైతే ముందుకు సాగిపోదామా? ఇక్కడ స్వామివారికి ఒక నమస్కారం చేసుకున్నట్టయితే వెళ్దాము. రెడీనా? ఫాలో మీ. దట్టమైన అభయారణ్యం చూసారా, అడవిలో. కనీసం 1,00,000 మంది చూసే వీడియో ఫ్రెండ్ అడవిలోకి అయితే వచ్చినామండి. హస్తాల వీరన్న అని లోపల వీరభద్రుడు వారు ఉన్నారండి. వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చానండి, దండం పెట్టుకుని వచ్చాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను అడవిలోకి. దట్టమైన అడవి అండి. ఈ అడవిలో పుల్లు కూడా ఉంటాయంట, చాలా జాగ్రత్త అండి. ఒకళ్ళిద్దరు రామాకండి. పైన ఇంకా ప్రతాపరుద్రుడు కోటకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేసి ఏనుగులు గుండేది ఉందంటండి ఒకటి, అవి చిహ్నాలు గుర్తులు ఉన్నాయంట. కోనేరు ఒకటి ఉందంట, అవి కూడా చూసేద్దాం. వీలైతే చూద్దాం, లేకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వచ్చి నేనైతే మంచిగా వీడియో తీసి అయితే పెడతానండి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలి. అయితే మనం వెనక్కైతే వచ్చి మళ్ళీ ఇటు నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసారా, ఇది మొత్తం కొత్తగూడెంకి సంబంధించిందండి. కొత్తగూడెం ఆటోవిటీ మన్నుబోతు దీని పేరు. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది అరుస్తున్నాయి, వినపడుతుందా? అడవిలో ఏదో గట్టిగా పెద్ద శబ్దంతో అరుస్తుందండి, వినపడుతుందో చూడండి. అడవిలో కాబట్టి అడవి జంతువులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. దాదాకైతే మొబైల్తోనే తీసానండి, ట్రైపాడ్ పెట్టకుండా. హాయ్ అండి. చాలా కష్టంగా అయితే తీస్తానండి వీడియోస్ అయితే. బాబోయ్ ఎంత పెద్ద పెద్ద పొట్టలో చూపిస్తా చూడండి, కనపడుతున్నాయా? అవన్నీ పెద్ద పెద్ద పొట్టలే అండి. భలేగా ఉన్నాయి కదా, రాళ్ళతో చెక్ డ్యాములు కట్టినట్టే ఉన్నాయి. శబ్దం అయితే అక్కడికి వినిపిస్తుంది. వాటర్ ఫాల్కి ఈ మధ్యలో ఉన్నాయి అనుకుంటా. వెళ్ళి కనిపెట్టేద్దామా? ఎదురుగా ఏదో పెద్ద బోర్డు ఉందండి, చూద్దాం. వాటర్ సౌండ్ అయితే పెద్దగానే అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి.
గోరింట దూకుడు గుండం అని రాసిందండి ఇక్కడ. గోరింట దూకుడు గుండం. ఇది 6వ మార్క్. ఇది ఇటు ఉంది అంటే దారి ఇటు అనుకుంటా. ఓకే, పెద్ద ఫారెస్ట్ అండి ఇదంతా. అయితే పర్యాటకులు అయితే వచ్చారండి కొంతమంది. అయితే బండ్లు ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదండి. చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా సుందరంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. వాటర్ అయితే ఎక్కడికి వెళ్తున్నాయో ఏమో తెలియదు. వర్షాలు పడితే మాత్రం మొత్తం నిండిపోతాయి. సందడిగా ఉందండి అడవిలో. అయితే పర్యాటకులు అయితే అందరూ చాలా మంది వచ్చారు. బాగుందా? ఎంతో కష్టపడి అయితే వీడియో అయితే తీసానండి అడవిలో. కాకపోతే కాళ్ళు అయితే మామూలు నొప్పులు రావట్లేదు. అడవి మొత్తం తిరగాలి కదా. ఈ అడవిలో ఫంక్షన్లు కూడా చేసుకుంటున్నారండి. అన్నప్రసనాలని, వనభోజనాలండి. నేను ఫస్ట్ స్వాములు కనపడ్డారని చెప్పా కదా, అయితే వనభోజనాలు. చూడండి, మనమైతే ఆ బోర్డు కాంచికి వెళ్ళిపోతున్నాం. వెనక్కి ఎదరికి వచ్చిన దారికి చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని మాత్రం మిస్ చేయకుండా చూడండి. ఎదరు కూడా చూపిస్తా చూడండి. ఇందాక అడవిలో ఏదో గట్టి శబ్దం అయితే వినబడింది. అది ఏ జంతువుదో మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్షులు కిలకిల రావాలైతే వినపడుతున్నాయా? చాలా అందంగా ఉన్నాయి కదా. చాలా అద్భుతమైన ప్రదేశాలండి, ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలు. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే సౌండ్ని అయితే ఎక్కడ బ్లర్ చేయకుండా అయితే చేసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే ఏమైనా వింత సౌండ్లు శబ్దాలు వినపడతాయేమో అని. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం చెప్తారా? కనుక్కోండి, చూద్దాం. ప్రతాపరుద్రుడి కాలంలో పెద్ద కొండ ఉందంటండి ఇంకా దీంట్లో అడవిలో. ఆ కొండ పైన ఒక శివలింగం ప్రతిష్ఠించారంట. అట్లానే భద్రకాళి టెంపుల్ కూడా చూడాలి మనం, విగ్రహం అమ్మవారు ఎలా ఉందనేది. పెద్దమ్మ గుడి కూడా ఉందంట. వీలైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సమయం సరిపోద్దా చాలదనేది చూసుకొని. బయట వాతావరణం అయితే మార్పు చెందుతుంది. వీటి కింద ఏమన్నా పులులు గట్ట తిరుగుతున్నాయేమని కొద్దిగా అయితే అటు ఇటు చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కడైనా మీకు ఏమన్నా అడవి జంతువులు కనబడితే కనుక వీడియోలో కామెంట్ చేసి తెలపగలరు. జాగ్రత్తగా గమనించండి. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారని అయితే నేను అనుకుంటున్నాను. పైన అందడ శబ్దం విన్నారు కదా గుట్టల్లో, అది చాలా లెక్క వచ్చేదాకా వచ్చింది. నేనేదో మామూలుగా పెట్టా అనుకున్నాను, కానీ ఏదో జంతువు అండి. మరి అది ఒకటి ఉందా బ్యాచ్ ఉందో తెలీదు. ఈ అడవిలో ఏమైనా జంతువులు కనుక కనబడితే కనుక మీరు కామెంట్ చేసి తెలపగలరు. ఇక్కడ మీకు వాటర్ కనపడుతున్నాయా?
ఈ వాటర్ అయితే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినాయో వెళ్ళి అక్కడి నుంచి అయితే మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. అక్కడక్కడ అడుగడుగున ఉన్నాయండి అడవిలో. చూసారా? ఇదేనండి, ఇవేనండి ఆ వాటర్ ఫాల్స్ చిన్నవి. అంటే చెక్ డ్యాములు అనుకుంటాయి. అక్కడక్కడక్కడక్కడైతే ఇట్లా ఉన్నాయి. నేను చూపించింది వాటర్ ఫాల్. ఇంకా పైకొని అంటగానండి వెళ్ళడానికి ఇంకా పొద్దుపోయింది బాగా. ఇక మన అడవిలో ఉండటం కూడా మంచిది కాదు ఈ టైంకి. ఎటు నుంచి ఏమైనా కొరమగాలు వస్తే కనుక దాడి చేసే అవకాశం ఉంటుంది. చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరండి. అందుకని మనమైతే ముందుకు సాగిపోదామా. అందుకని ఎక్కువసేపు అయితే ఆడ ఉండకూడదు. జనాలు ఉన్నారు కాబట్టి సరే ఎంతసేపు ఉన్నాం. అదే ఎవరు లేకపోతే మాత్రం ఎంతసేపు ఉండకూడదండి. ఇటైతే లోపల శివాలయానికి దారి అయితే ఇటు ఉందంటండి. ఇటు నేను వెళ్ళి కాకపోతే పొద్దుపోయింది, చాలా టైం అయిందని చెప్పి నేనైతే వెళ్ళట్లేదు అటు. ఈ రూట్కి వెళ్ళట్లేదు. ఇటేమైందా నేను హస్తాలు వీరన్నాని వీరభద్ర స్వామి గుడికి వెళ్ళాం కదండి, ఆ రూట్ ఇది. ఇది మనం వెళ్ళే దారి. వెళ్ళిపోదామా? మీకు ఒకటి చూపిస్తాను. ఈ ఆకులు ఉన్నాయి కదా, వీటిని అయితే కిల్లి ఆకులు అంటారండి. అడవిలో కిల్లి ఆకులు అన్నమాట, తమలపాకులు అయితే కాదు, అలాంటివే. వీటిని తినచ్చు కూడా, అంటే తిని ఉయ్యాలి. ఈ గింజలు ఉంటాయి కదా, ఇవైతే పండుతాయండి ఈ గింజలు. వీటిని నూనెంచి గింజలు అంటారండి. ఇది నూనెంచి చెట్టు అంటారు. అయితే లైట్గా పాలాకుది ఒక చుక్కలా వేసి ఇందులో ఈ ఆకులో, ఈ ఆకులు అయితే కొన్ని తీసుకొని నోట్లో వేసుకుంటారు. తమలపాకులు నవ్వినట్టే కిల్లిలాగా అటు ఇటు నవ్వులుతారు. మెత్తగా అయ్యాక నోరైతే ఎర్రగా పండిద్దండి. కిల్లి ఆకు చెట్టు ఇది. చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆకులే కిల్లి ఆకులు అంటే. ఇలా తీసుకొని ఇగోండి చూడండి, మంచిగా తీసుకొని మింగకూడదండి. వీటిని నవ్వులి ఉయ్యాలి. నోరైతే ఎర్రగా పండిద్ది. నేనైతే పాలాకు వేయలేదు, బహుశా నోరైతే పండదు. పాల చెట్టు ఆకు కొద్దిగా తీసేస్తారండి, లైట్గా ఒక చుక్క లైట్గా టాని అన్నట్టు. అది ఇది మిక్సింగ్ అయితే ఎర్రగా పండిద్ది. సిగ్నల్ లేదుగా. ఫ్రెండ్స్, పైన వాతావరణం చూసారా ఏ విధంగా ఉందో? వర్షం వచ్చినట్టుంది. ఇక మనం అయితే లాగిచ్చేయాలండి. కొంతమంది తెలిసిన వాళ్ళు రావడం వల్ల వాళ్ళతో పాటు నేను వచ్చానండి అడిగి తీయడానికి వీడియో. నాలుగైతే పనలేదు, లైట్గా కలర్ మారింది. కానీ ఈ కలర్ రావాలంటే పాలాకు సొక్కేయాలి. వీలుంటే ట్రై చేసి చూపిస్తా, అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తా. ఎందుకంటే పైన వర్షం పడేటట్టుంది, మబ్బు గట్టిగా పట్టింది ఫ్రెండ్స్.